హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవి ఛానల్. చూడండి, ఇప్పుడు నేను చేయబోయే వంట అటిక మామిడాకు మామిడికాయ కాంబినేషన్లో పప్పు చేస్తున్నాను. దీనికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఇదిగోండి, దీన్ని అటిక మామిడాకు అంటారు. మన ఊర్ల దగ్గర అయినా ఉంటుంది, ఉన్నప్పుడు తెచ్చుకోండి, లేదా ఇళ్ళ దగ్గర అయినా మనకి మొలుస్తుంటుంది. లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు ఒక మొక్క అదే మామూలుగా అల్లుకోపోతూ ఉంటుందండి. 2 తీగలు తెచ్చేసి కనుక మనం కుండీల్లో నాటుకున్నా కూడా మన ఇంట్లో పప్పుకు మైనంగా సరిపోతుంటుంది. ఇదిగో ఈ అటిక మామిడాకు గుప్పెడు, ఇంకా 1 గ్లాసు పెసరపప్పుని వేయించి కడిగి నానబెట్టుకోండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. 1 టమోటా, మామిడికాయ మీడియం సైజు మామిడికాయలు ఇదిగో చూడండి, కొంచెం ఆకు పొక్కు తీసుకొని ముక్కలు చేసి పెట్టుకోండి. టీ గ్లాస్ పప్పుకి ఒక 10 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా ఇలా వేసుకోండి, కారం బాగా సరిపోద్ది కరెక్ట్గా. పులుపు కూడా అంతేనండి, మామిడికాయ ఫుల్ ఇవ్వకండి, ఫుల్ వేస్తే మరీ పుల్లగా ఉంటుంది. టీ గ్లాస్ పప్పుకి మీడియం సైజు మామిడికాయలు ఆపేస్తే సరిపోతుంది. టమోటా 1 చాలు. ఇంకా ఉల్లిపాయ కోసి పెట్టుకోండి. చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకొని ఇదిగోండి, పెసరపప్పు టీ గ్లాసు నేను వేయించి కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. పప్పుకు కూడా అండి నేను చెప్పినట్టు కనుక నీళ్లు పోస్తే మీకు కరెక్ట్గా ఉడికిపోద్దండి. ఎక్కువ కాదు, పలుచగా కాదు, మరీ గట్టి కాదు, మళ్ళీ మనం నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, టీ గ్లాస్ పెసరపప్పు ఇవి వేస్తున్నాను. మూడు గ్లాసులు నీళ్లు పోస్తాను. చూడండి, ఇదిగో ఈ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటే 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసినాక ఉడికినామండి. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం, పెసరపప్పుని కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కి ఉడికేటప్పుడు ఈజీ అండి. అసలు పప్పు కుక్కర్లోగా పెట్టబాకండి. అసలు కుక్కర్లో పెడితే మంచిగా టేస్టే అసలు ఉండదు. ఇట్లా కనుక మీరు గిన్నెలో ఉడకబెట్టుకుంటే బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తొందరగానే ఉడికిపోద్ది, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. చూడండి, కొంచెం వేడెక్కినాక 5 నిమిషాలు మనం మంటేసినాక 5 నిమిషాలు ఉడికినాక తర్వాత ఏమేమి వేసుకోవాలో చెప్తాను. చూడండి, చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ. ఈ ఆకు కనుక మీరు పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఒక 5 నిమిషాలు వేడెక్కినాక ఇదిగోండి పచ్చిమిరపకాయలు అండి, అన్నీ ఒకేసారి వేయబాకండి. పచ్చిమిరపకాయలు వేసేసి ఒక్కొక్కటి తర్వాత ఉడికేయకుండా వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసేసాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మనం ఇంకేదైనా వెజిటబుల్ కట్ చేసుకునే లోపు కానీ ఇంకేదైనా పని చూసుకునే లోపు ఉడికిపోద్ది. గ్యాస్ మీద పెట్టి మీడియంగా పెట్టేసి మీ పని మీరు చేసుకుంటుంటే అన్నీ అవి ఉడికిపోతూ ఉంటాయండి. సిమ్లో పెట్టుకోండి, అసలు మీకు పనే ఉండదు, ఈజీగా అయిపోద్ది. మనం కుక్కర్లో పెడితే అస్సలు టేస్ట్ బాగుండదండి. దానికి దీనికి తేడా కూడా చూడండి మీరు ఒకసారి. నేను చెప్పినట్టు చేసి చూసి ఎంత బాగుందో, దీనికి కుక్కర్లో ఉడకబెట్టిన దానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు ఇలా గ్యాస్ మీద గిన్నెలో ఉడికిచ్చే చేసుకోండి. మీరు తొందరగా అవదు, కుక్కర్లో అయితే తొందరగా అయిపోద్ది అనుకుంటారు. ఏం లేదండి, దానికైనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇదైనా అంతే, కట్ చేసి మీరు అక్కడ పెట్టుకొని అవి ఉడికేలోపు మీరు ఏమన్నా పనులు చేసుకుంటా ఉంటే అంతలోపు ఒక ఉడికే కొంది ఒక్కొక్కటి వేసుకుంటా ఉండొచ్చు మధ్యలో చూసుకొని. అంతేనండి, ఈజీగా అయిపోద్ది. మీరేదో అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి తొందరగా అయిపోద్ది అనుకుంటారు, కానీ దానికంటే ఈ ప్రాసెస్ ఈజీ ఉంటుంది. చూసుకోండి మీకు కూడా.
పెసరపప్పు వేసినాక 5 నిమిషాలు అయినాక ఇదిగోండి ఈ ఆకు వేయండి. చూడండి నేను వేసాను. మీడియంగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసేయండి. మూత కూడా కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోండి, పొంగు రాకుండా ఉంటుంది. చూడండి ఒక 5 నిమిషాలు టైం పట్టుద్దండి. 5 నిమిషాలు చూడండి 5 నిమిషాల తర్వాత 70% ఉడికింది పప్పు. ఈ 70% ఉడికిన తర్వాత మనం టమోటాలు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. ఆపేమో కట్ చేసి పప్పు ఉడికేటప్పుడు వేసుకోండి. ఆపు తాలింపులో వేసుకుందరు. ఇదిగో ఆపు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి. మీడియంగా కనుక మంట పెట్టుకుంటే మీకు నీట్గా ఉడికిపోద్ది. మళ్ళీ ఇది ఒక 6-7 నిమిషాలు అయినాక చూడండి అసలు ఎంత మెత్తగా ఉడికిపోయి ఉంటుందో. అప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము. చూడండి ఇదిగో పప్పు ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికేసిందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టి తాలింపు పెట్టుకున్నాము. ఇదిగోండి చూడు ఉడికిపోయింది కదా. దాన్ని ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లో పప్పు గుత్తులు ఉంటాయి కదండి, అది తాలింపుకి బండలు పెట్టుకుంటున్నాము. తాలింపుకి బండలు పెట్టేసాను. ఇట్లాగా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో బాగా స్మాష్ చేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి మన టేస్ట్ తగినట్టు. నేనేమో గ్లాస్ పప్పుకి ఇంత వేస్తున్నానండి. మీరు కూడా నాకేమో రాళ్ళు ఉప్పే టేస్ట్ అండి. మీరు రాళ్ళు ఉప్పు తినొద్దంటే సాల్ట్ వేసుకోండి. ఇట్లాగా మొత్తం దీంతో ఎనుక్కోండి. చూడండి ఎలా ఎనుక్కున్నామో చూడండి, మెత్తగా వచ్చేస్తుంది బాగా. పాతకాలం నాటియే వాడుకోండి. ఇప్పుడు వచ్చాయన్నీ మీరు ఈజీగా అయిపోద్ది అనుకొని అవి కొనుక్కుంటారు. కానీ ఇలాంటి వాటితో మెదిపితేనే బాగా మెరుగుతుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. బండలు వేడెక్కినాక దీనికి పప్పుకండి మేమైతే నెయ్యి తాలింపు వేసుకుంటాము. మీరు ఇంకా నూనె వేసుకోవాలనుకుంటే నూనె వేసుకోండి. నెయ్యితో ఒకసారి టేస్ట్ చూడండి, పప్పు కూరలకి చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి తాలింపు వేస్తానండి. నూనె అసలు వాడినాను. ఆయిల్స్ కూడా ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఇప్పుడు, అందుకని నెయ్యే వాడుకోండి. అంటే కొన్నిట్లోకి మరీ ఎక్కువ కాదు, కొన్నిట్లోకి నెయ్యి వాడుకోండి, బాగుంటుంది. పప్పు కూరలో అయితే చాలా టేస్ట్ వస్తుంది. అసలు నెయ్యి వల్లే టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. బాండలు వేడెక్కింది, నేను వేస్తున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేసుకుంటాను. కొంచెం చాలండి, ఎక్కువ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నూనె వేడెక్కుతుంది, నెయ్యి వేడెక్కుతుంది. చూడండి మనం ఏదైనా మిరపలోకి అది ఆయిల్ వేడెక్కి వస్తుందండి. అప్పుడు తాలింపు పెట్టేసుకోవటమే ఇంకా అయిపోద్ది.
ఈజీ ప్రాసెస్ అండి. మనం ఈ లోపు పప్పు ఉడికే లోపు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే అవి చేసేసుకుంటే ఆ లోపు పప్పు అయిపోద్ది, ఉడుకుద్ది. ఉడికిన తర్వాత అంతే ఇలాగ స్మాష్ చేసుకోవటం. కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఈ పప్పు టేస్ట్. అసలు ఆకు ఎక్కడ దొరికినా వదిలిపెట్టి మార్కెట్లో కూడా అమ్ముతున్నారంట సిటీలో, చూసుకొని కొనుక్కోండి. అటిక మామిడాకు అని అడగండి, ఇస్తారు. హెల్త్కి చాలా మంచిదండి అటిక మామిడాకు. ఆయిల్ వేడెక్కేసి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఏ పప్పు కూరలకైనా నేను వెల్లుల్లి వేస్తానండి తాలింపులో, చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసేటప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు పిల్లలకి ఎక్కువ అట్లా నొక్కినట్టు అనండి, లేదంటే అది ఉంటుంది కదండి దాంతో అట్లా దంచి ఆమె వేసుకోండి. ఒక రవ్వ అట్లా నలిగితే చాలు, ముఖాన్ని పడకుండా ఉంటాయి. నెక్స్ట్ తాలింపు గింజలు, తాలింపు గింజలు వేసుకున్నాను. తెల్లబోయిన కొంచెం ఆయిల్లో ఏగనివ్వండి, అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి పప్పు కూర. నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ ఆవాలు వేసుకోండి, ఇంకా నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ తాలింపులోకి ఉల్లిపాయలు ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు కూడా వేస్తే కొంచెం మగ్గుతుందండి. ఉల్లిపాయని కొంచెం మెత్తబడినివ్వండి, అలాగే కనుక ఎమ్మటే మళ్ళీ మనం వేసేస్తే ఉల్లిపాయ గట్టిగా ఉంటుంది, యాగదు. కొంచెం మెత్తబడినాక అప్పుడు కరివేపాకు వేయండి. చాలా బాగా మెరిగిపోయిందండి, నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇంకా పక్కన పెట్టేసుకుంది. ఇది కూడా అండి ఎర్రగడ్డ వేగాలి, తర్వాత బాగా కాగినాకే పప్పు తాలింపు పెట్టండి, అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీరు కాకముందే కనుక పప్పు తాలింపు వేసారనుకో అసలు తాలింపు వాసనే రాదు, బాగుండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వంట చేసేవాళ్ళు పిల్లలకి చెప్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి కూర బాగా రావడానికి. మంచిగా మనం ఏదో ఉడికిందిలే అని పచ్చి మీద కనుక తాలింపు పెట్టేసామనుకో అది అసలు మంచిగా బాగుండదు, తాలింపు వాసన రాదు, కూర టేస్ట్ రాదు. అందుకని ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మంచిగా చేసుకోండి, నీట్గా టేస్ట్ బాగుంటుంది. ఫుడ్ మంచిగా టేస్టీగా తిన్నారనుకోండి, మీరు వర్క్ బాగా చేసుకుంటారు, హెల్తీగా ఉంటారు, అన్నీ బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ కనుక కాన్సన్ట్రేషన్ పెట్టి నీట్గా కనుక చేసుకుంటే ఇంకా మనం అంత డే మొత్తం హ్యాపీగా ఉంటాం కదండి. చూసుకోండి, ఇదిగో పప్పు వేగింది, తాలింపు ఉల్లిపాయ కూడా వేగేసింది, పప్పు తాలింపు వేస్తున్నాం. తాలింపు అయినాక కొంచెం ఒక 5 నిమిషాలు అలాగే ఉడికినాను. చూడండి నీళ్ళు అన్నీ నేను వేసినవి ఎంత కరెక్ట్గా సరిపోయిందో, ఇంకా అసలు మనం మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేసుకునే అవసరం లేదు. చాలా బాగుంది కదా. ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర అటు చల్లుకోండి, కొంచెమేనండి, ఆకుకూరే కాబట్టి ఎక్కువ వేయకూడదు, కొత్తిమీర కొంచెం అలా వేసుకోండి, బాగుంటుంది.
అయిపోయిందండి మన పప్పు రెడీ. చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో, ఆకు పప్పు కనిపిస్తే ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి నేను చెప్పిన కొలతలతోటి మీరు కరెక్ట్గా వేసుకొని చూడండి అసలు ఎంత బాగా వస్తుందో. మీరు ఇంకేం ఆలోచించవలేదండి. నేను చెప్పినట్టు వేసేసి అవి ఉడుకుతూ ఉంటుంది, మీరు పని చేసుకుంటా ఉండండి. అయిపోద్ది, పప్పు అయిపోద్ది. లాస్ట్ ఇలా ఎనిపి తాలింపు పెట్టేసుకోండి. సూపర్గా ఉంటుందండి. మీకు ఈ పప్పు కనుక తిన్నారంటే అసలు ఇంకా ఎంత హెల్తీయో ఎంత బాగుంటుందో. చూడండి గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. చూడండి చూపిస్తాను అన్నీ తీసి పెట్టినాక. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మనకి ఎంత పప్పు ఎంత నీట్గా వచ్చిందో. అసలు నేను మళ్ళీ నీళ్ళు వేయలేదు, ఫస్ట్ వేసిన నీళ్ళతోటే మనం వేసినవన్నీ కలిపి ఉడికినాక ఇలా వచ్చిందండి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వింతా దేవి ఛానల్ని. థ్యాంక్ యూ.